హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి. మీకు సముద్ర ప్రయాణం అంటే ఇష్టమా? అయితే తప్పకుండా ఒక లైక్ కొట్టేసేయండి. మామూలుగా సైంటిస్టులు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఎన్నో కనిపెడుతూ ఉంటారు. అలాగే సముద్రం అడుగు భాగంలోకి కూడా వెళ్ళి చాలా విషయాలు కనిపెడుతూ ఉంటారు. కానీ అంతరిక్షంలోకి సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. చెప్పాలంటే కొన్నిసార్లు ప్రాణాలు కూడా గాలిలో కలిసే సందర్భాలు ఉంటాయి. అలా ఇప్పటికీ చాలానే అయ్యాయి కూడా. అయినా కూడా మన సైంటిస్టులు వెనకడుగు వేయకుండా ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు సముద్రపు గర్భంలో కూడా డార్క్ ఆక్సిజన్ ఉందని కనిపెట్టారు. మరి ఆ డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి? దానివల్ల ఉండబోయే ప్రమాదం ఏంటి? అక్కడ ఏమున్నాయి? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే మనకేమైనా యూజెస్ ఉంటాయా? అది బయటికి తీస్తే ఏం జరుగుతుంది? అసలు దీని గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారు అని మరిన్ని విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం పీల్చే గాలిలో సగం సముద్రం నుండి వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. అయితే సముద్ర గర్భంలో డార్క్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందని గుర్తించడానికి ముందు సముద్రపు మొక్కల కిరణజన్య సంయోగ క్రియ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని భావించేవారు. ఇక ఈ ప్రక్రియకి ఖచ్చితంగా సూర్యరశ్మి అవసరమవుతుంది. అయితే ఇప్పుడు కనిపెట్టిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే సముద్రం లోపల 5 కిలోమీటర్ల లోతున సూర్యకిరణాలు పడే అవకాశం లేని చోట ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సముద్రం అడుగున సహజంగా ఏర్పడే నాడ్యూల్స్ ఈ ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ నాడ్యూల్స్ సముద్రం నీటిలోని అణువులని హైడ్రోజన్, ఆక్సిజన్ వేరు చేస్తాయి. ఇక ఈ నాడ్యూల్స్ అనేవి సముద్రం అడుగు భాగంలో చిన్న చిన్న బండరాళ్ల మాదిరిగా బంగాళదుంపల సైజులో కనిపిస్తాయి. అయితే చాలా మైనింగ్ కంపెనీలు ఈ నాడ్యూల్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకి ఇబ్బందిగా మారుతుందని సైంటిస్టులు భయపడుతున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ ఆధారంగా జీవించే సముద్ర జీవులకి కూడా ఇది ప్రమాదకరంగా మారుతుందన్న టెన్షన్ కూడా మొదలైంది. ఇక ఈ సందర్భంగా మైరైన్ సైన్స్ స్కాటిష్ అసోసియేషన్ కి చెందిన సైంటిస్ట్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మాన్ కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. సముద్ర అడుగు భాగంలో పూర్తిగా చీకట్లు నిండిన చోట భారీ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వడం తను 2013లో మొదటిసారిగా చూశాడట. కానీ అప్పుడు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని తనకి తెలుసని, అందుకే దాని గురించి అంతగా పట్టించుకోలేదని, కానీ తను కనుక్కున్న అతిపెద్ద విషయంని చాలా ఏళ్ల నుంచి పట్టించుకోవడం లేదన్నది మొత్తానికి గ్రహించానని అన్నాడు. గతంలో హవాయి, మెక్సికో మధ్య లోతైన సముద్రం ఉన్న ప్రాంతంలో ఆయన తన సహచరులతో కలిసి పరిశోధనలు మొదలుపెట్టారు. అలా అక్కడ అంటే సముద్ర అడుగు భాగంలో చాలా వరకు ఇనుప నాడ్యూల్స్ తో నిండి ఉందని తెలిసింది. ఈ నాడ్యూల్స్ అనేవి గవ్వలు, నత్తగుళ్లలతో పాటు ఇతర శిథిలాలు సముద్రపు నీటిలో కరిగిన మెటల్స్ నుంచి ఏర్పడ్డాయని తెలిసింది. ఇక ఈ ప్రక్రియకి కొన్ని వేల సంవత్సరాల టైం అయితే పడుతుందని తెలిసింది. అయితే నాడ్యూల్స్ లో లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి మెటల్స్ ఉంటాయని, ఇవి బ్యాటరీలు తయారు చేయడానికి అవసరం పడుతుందని తెలిసింది. ఇక చాలా కంపెనీలు ఈ మెటల్స్ ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సముద్రం అడుగు భాగంలో ఉన్న జీవజలానికి కూడా డార్క్ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ నిరచా జియో సైన్సెస్ జర్నల్లో ప్రకటించిన ప్రొఫెసర్ స్వీట్మాన్ ఆవిష్కరణ కథనంలో సముద్రపు లోతుల్లో మైనింగ్ జరిగే ప్రమాదం ఉందని తెలిసింది. బ్యాటరీలా పనిచేయగల మెటల్ నాడ్యూల్ ఆక్సిజన్ ను ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తామని సైంటిస్టులు చెప్తున్నారు. అందులో ప్రొఫెసర్ స్వీట్మాన్ సముద్రపు నీటిలో బ్యాటరీ పెడితే కొద్దిగా నురగలాగా వస్తుందని, ఎలక్ట్రిక్ కరెంట్ సముద్రపు నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడగొట్టడం వల్ల ఆ బుడగలు కనిపిస్తాయని, నాడ్యూల్స్ తమ సహజ స్థితిలో ఉన్నప్పుడే ఇలా జరిగేది అని తమ అంచనా ప్రకారం తెలిపాడు. అంతేకాకుండా ఇది మనం టార్చ్లో వేసే బ్యాటరీ మాదిరిగా ఉంటుందని, ఇక బ్యాటరీ పెడితే లైట్ వెలగదని, 2 బ్యాటరీలు పెడితేనే టార్చ్ వెలగడానికి సరిపడా వోల్టేజ్ అందుతుందని, సముద్రం అడుగు భాగంలో ఉండే నాడ్యూల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానించుకుని కలిసికట్టుగా బ్యాటరీల తరహాలు పనిచేస్తాయని తెలిపాడు. ఇక సైంటిస్టులు బంగాళదుంప సైజులో ఉన్న
మెటల్ నాడ్యూల్స్ తీసుకుని వాటిపై ల్యాబ్లో పరీక్షించడానికి ఈ థియరీని ఆధారంగా చేసుకున్నారట. అలాగే నాడ్యూల్స్ ఉపరితలంపై ఉండే వోల్టేజ్ ని, ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఫ్లో పవర్ ని లెక్కించే ప్రయోగాలు కూడా నిర్వహించగా ఇది ఏఈ పరిణామంలోని బ్యాటరీ వోల్టేజ్ కి సమానంగా ఉందని గుర్తించారు. ఇక సముద్రం ఉపరితలంలో ఉండే నాడ్యూల్స్ నీటి అణువులను వేరు చేయడానికి, విద్యుత్ విశ్లేషణ చేయటానికి సరిపడా విద్యుత్ ప్రవాహాలని ప్రొడ్యూస్ చేయగలవని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియ అవసరం లేని ఇటువంటి బ్యాటరీ ఆధారిత ఆక్సిజన్ ఉత్పత్తి ఇతర గ్రహాలపైన చేయొచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో ఇతర గ్రహాలపై మనిషి జీవించడానికి అనుకూల పరిస్థితులను సృష్టించుకోవచ్చని, అలాగే కావాల్సిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక నాడ్యూల్స్ సేకరించి ఓడలో సముద్ర ఉపరితలంపై తెచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న అనేక సముద్ర గర్భ మైనింగ్ కంపెనీలు ఇప్పటికీ డార్క్ ఆక్సిజన్ ని కనుగొన్న ప్రాంతం అయిన ద క్లారియన్ క్లిటరన్ జోన్ లో సర్చ్ చేస్తున్నాయి. కానీ యుఎస్ నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సముద్ర గర్భంలో మైనింగ్ వల్ల సముద్ర జీవులకి హాని కలగడం, ఆ ప్రాంతం దెబ్బతినడం వంటి ప్రమాదం ఉందని ఆ మైనింగ్ కంపెనీలను హెచ్చరించింది. పర్యావరణానికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ మైనింగ్ కార్యకలాపాలని నిలిపివేయాలని కోరుతూ రూపొందిన పిటిషన్పై 44 దేశాలకి చెందిన 800 మందికి పైగా సముద్ర శాస్త్రవేత్తలు సైన్ చేశారు. లోతైన సముద్రంలో ఎప్పుడూ కొత్త కొత్త జాతులని కనిపెడుతూ ఉంటారు. లోతైన సముద్రం గురించి తెలిసిన దానికన్నా చంద్రుని ఉపరితలం గురించి మనకి ఎక్కువ తెలుసన్నది అందరూ తరచూ చెప్పే మాట. ఇక ఇప్పుడు కనుక్కున్న దానివల్ల నాడ్యూల్స్ అక్కడ జీవజాలానికి ఆధారమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని తెలిసిందే. నాడ్యూల్స్ కోసం సముద్రపు లోతుల్లో చేస్తున్న మైనింగ్ వల్ల ఊహించలేని స్థాయిలో పర్యావరణం విధ్వంసం జరుగుతున్నట్లుగా ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ మెరైన్ బయాలజిస్ట్ ప్రొఫెసర్ ముర్రే రాబర్ట్ అన్నారు. సముద్రగర్భ మైనింగ్ కి వ్యతిరేకంగా రూపొందించిన పిటిషన్పై సంతకం చేసిన శాస్త్రవేత్తల్లో ఆయన కూడా ఒకరు. అయితే భారీ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిసి కూడా అంత విస్తృత ప్రాంతంలో మైనింగ్ నిర్వహించాలనుకోవడం సరైన ఆలోచన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు చెప్పే విషయాలతో మైనింగ్ ఆగిపోతుందని తను భావించడం లేదని, మనం దీనిపై మరింతగా పరిశోధనలు చేయాలని, ఈ సమాచారాన్ని లోతైన సముద్రం గురించి భవిష్యత్తులో తెలుసుకునే విషయాలను పర్యావరణానికి అత్యంత అనుకూలమైన విధానంలో ఉపయోగించుకోవాలి అని ప్రొఫెసర్ స్వీట్మాన్ అన్నారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి డార్క్ ఆక్సిజన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.